ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలా కోపంతో ఊగిపోతూ ఎవరి మీద చూపించాలో తెలియట్లేదా? యాంగర్ మేనేజ్మెంట్, కోపం కంట్రోల్ అవ్వట్లేదా? అయితే ఈ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయి. యాకోబుకు రాసిన పత్రిక 1:19. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నా ప్రియ సహోదరులారా, ఇది తెలుసుకొనుడి. ప్రతి మనిషి వినుటకు వేగిరపడువాడై, మాటలాడుటకు నిదానించువాడై, కోపపడుటకు నిదానించువాడై ఉండవలెను. అంటే త్వరగా విను, మాట్లాడే ముందు ఆలోచించు, త్వరగా కోపపడకు. మనకు సహనం, జ్ఞానం మరియు మంచి ప్రవర్తన గురించి బోధిస్తుంది. ఇక్కడ కోపపడినా కూడా పాపం చేయకండి అని చెప్తుంది. మీ కోపం ఎలా ఉండాలంటే సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే ఉండాలి. అబద్ధం చెప్పకుండా ఎల్లప్పుడూ నిజం మాట్లాడాలి. మనమందరం దేవుని కుటుంబంలో ఒకరికొకరం సంబంధించిన వాళ్ళం కాబట్టి నిజాయితీగా ఉండాలి. కోపం రావడం తప్పు కాదు, కానీ కోపంలో పాపం చేయకూడదు. కోపాన్ని ఎక్కువసేపు మనసులో పెట్టుకోకుండా త్వరగా క్షమించి సర్దుకుపోవాలి. నిజం మాట్లాడండి, కోపాన్ని అదుపులో పెట్టుకోకండి. క్షమించే మనసుతో జీవించండి. మరొకటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4లో ఇలా ఉంది. చేదుతనం అంటే మనసులో పగ, ద్వేషం పెట్టుకోవడము, ఆవేశంగా ప్రవర్తించడము, కోపము, గొడవలు, అరుపులు, ఇతరులను తిట్టడం లేదా చెడ్డగా మాట్లాడడం, ఏ విధమైన చెడు ప్రవర్తన, వీటన్నింటినీ విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన పవిత్రమైన జీవితాన్ని గడపాలని పౌలు ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. సో అవన్నీ వదిలేసి మరి ఎలా ఉండాలి అని చెప్పేసి ఎలా ఉందంటే, మీరు ఒకరి ఎడల ఒకరు దయగల వారై కరుణా హృదయులై ఉండి, దేవుడు క్రీస్తునందు మిమ్మును క్షమించిన ప్రకారమే మీరు కూడా ఒకరినొకరు క్షమించుకొనుడి. అంటే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, దయగల వారై ఉండండి, ఇతరులకు ప్రేమతో సహాయపడే మనసుతో ఉండండి, కరుణా హృదయులై ఉండండి, ఇతరుల బాధలను అర్థం చేసుకొని జాలితో ప్రవర్తించాలి, ఒకరినొకరు క్షమించండి. ఎవరైనా మనకు అపకారం చేసినప్పుడు పగ పెట్టుకోకుండా క్షమించాలి. దేవుడు క్రీస్తు ద్వారా మనలను క్షమించినట్లే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మన పాపాలను క్షమించిన గొప్ప ప్రేమను గుర్తించుకొని మనము ఇతరులను క్షమించాలి. దేవుని పిల్లలుగా మనం కోపం, ద్వేషం, పగను విడిచిపెట్టి ప్రేమ, దయ, కరుణ, ప్రేమతో జీవించాలని ఈ వచనం బోధిస్తుంది. ఎవరైనా కోపంగా మాట్లాడినప్పుడు మనం మృదువుగా మరియు శాంతిగా సమాధానంగా ఇస్తే వారి కోపం తగ్గిపోతుంది. కానీ మనం కూడా కఠినంగా కోపం లేదా ఇంకా ర్యాష్గా మాట్లాడితే గొడవ మరింత పెద్దదవుతుంది. ఇంట్లో, స్కూల్లో లేదా ఫ్రెండ్స్తో ఎవరైనా కోపంగా మాట్లాడితే కోపంతో తిరిగి స్పందించకుండా ప్రశాంతంగా ప్రయత్నించాలి. ఇలా చేస్తే చాలాసార్లు చాలా ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఇక్కడ ఎవరైనా కోపంగా మాట్లాడినప్పుడు మనం మృదువుగా మరియు ప్రేమగా, శాంతిగా సమాధానం అలాగా ఇస్తే గనుక వాళ్ళ కోపం తగ్గిపోతుంది, చల్లారిపోతుంది. కానీ మనం కూడా కఠినంగా కోపంతో మాట్లాడితే గొడవ మరింత పెరిగి పెద్దదవుతుంది. అందుకే ఫ్రెండ్స్తో కానీ, ఇంకా మనం ఇంట్లో కానీ, ఇంకా కొలీగ్స్తో కానీ, ఇంకా మన బంధువులతో కోపంతో తిరిగి స్పందించకుండా ప్రశాంతంగా మాట్లాడితే ఇలాంటి సమస్యలు ఏమీ ఉండవు. ప్రయత్నించండి, చాలా సులభంగా పరిష్కారం అవుతాయి సమస్యలు. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఆమేన్.